పల్నాడు జిల్లా వినుకొండలో మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ బయలుదేరారు. జగన్ కాన్వాయ్ పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు ఎవరు కూడా రాకూడదంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. జగన్ వెంట మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరారు. ఎక్కడికక్కడ జగన్ వెంట నేతల కార్లు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పార్టీ నేతలను వాహనాలు అల్పేశారు పోలీసులు. అయితే ఇన్నాళ్ళు జగన్ వద్ద ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు పోలీసులు. ఆ స్థానంలో మరొక వాహనాన్ని ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా నడవకపోవడం కారణంగా పోలీసులని వారించి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనంలోనే వినుకొండకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి భారీ కాన్వాయ్తోనే ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని ఫాలో అవుతోంది. దీనికి సంబంధించిన లైవ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా వినుకొండ చేరుకుంటారు. రషీద్ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శిస్తారు. ఆ రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్తారు. ఇప్పటికే ఆర్టీవీ రషీద్ కుటుంబంతో కూడా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ అభిప్రాయాన్ని, వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి నుంచి వారు ఏం ఆశిస్తున్నారు, వారు జగన్మోహన్ రెడ్డిని ఏం కోరబోతున్నారు కూడా ఆర్టీవీ ఇప్పటికే రషీద్ కుటుంబంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. మీరు చూస్తున్నారు లైవ్ విజువల్స్ అన్ని కూడా. ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతోంది. సో కొంత అక్కడ వర్షం కూడా తెలుస్తోంది మనకి. సో భారీ కాన్వాయ్తోనే జగన్మోహన్ అక్కడికి వెళ్తున్నారు. అయితే పోలీసులు తన వెంట వచ్చేటువంటి వారిని కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వినుకొండలో కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదిగో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఆ కాన్వాయ్లో. సో ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతోంది, తన కాన్వాయ్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వెహికల్ ఉన్నారు. అయితే ఇక్కడ వెహికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండేది, కానీ పోలీసులు ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకొని మరొక పాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారట. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నడవకపోవడం కారణంగా ఆయన ప్రైవేట్ వాహనంలోనే వినుకొండ వెళ్తున్నారు. సో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనని, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు సంబంధించి మినిట్ టు మినిట్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి కార్కి సంబంధించి విజువల్ జగన్మోహన్ రెడ్డి ఆ కారులో మనకు కనబడుతున్నారు. సో మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబాన్ని చేరుకునే అవకాశం, వినుకొండ చేరుకునే అవకాశం ఉంది. రషీద్ కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించి వారి ధైర్యం చెప్పబోతున్నారు. సో మొత్తం మీద సంచలనం అని చెప్పుకోవచ్చు. వినుకొండలో అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన కత్తితో విచక్షణ రహితంగా జిలాని అనే ఒక వ్యక్తి రషీద్ అనే యువకుడిపై దారుణంగా, విచక్షణ రహితంగా, ఒక పైశాచికంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఆయన నివాసంలో టూర్ ఆయన వెళ్ళారు అక్కడికి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఈ వార్త తెలియగానే హుటాహుటిన తిరిగి నిన్న సాయంత్రం విజయవాడకి చేరుకున్నారు. విజయవాడ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి ఆర్టీవీ ఫాలో అవుతోంది జగన్మోహన్ రెడ్డిని. ఆయనకు సంబంధించి ఈరోజు వినుకొండ వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ తనని ఫాలో చేసింది. ఆయన కాన్వే చూస్తున్నాం మనం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. స్పాట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాన్వేకి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం పూర్తి స్థాయి సమాచారం మాకు అందించడానికి ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలైన జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. ఆర్టీవీ కూడా దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం చూపిస్తున్నాం. సో ఎంత సమయానికైనా అక్కడ చేరుకునే అవకాశం, ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? మన మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండలో జరిగిన తన కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇందాకనే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ ఉండడంతో పూర్తిగా కూడా నాయకులు ఎవరిని కూడా అనుమతించబోమని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కొంత టెన్షన్ అయితే వినుకొండలో నడుస్తున్న పరిస్థితి. ఇప్పటికే జగన్ వెళ్తున్న వాహనాలు మొత్తాన్ని కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం కూడా జరుగుతోంది. కారణం ఏంటంటే 144 సెక్షన్ ఆల్రెడీ పోలీసులు విధించున్నారు. ఆ దిశగానే ఇంతమందిని అనుమతించే పరిస్థితి ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పేది వినుకొండ పోలీసులు అక్కడ చెప్తున్న పరిస్థితి చూడడం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాత బీపీ వాహనం ఇవ్వడంతో ఆ వాహనంతో కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఆ వాహనం సరిగా
పిక్ కాకపోవడంతో, పికప్ లేకపోవడంతో ఆ వాహనాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి వేరే ప్రైవేట్ వాహనంతో స్కార్పియోలో ఎక్కి ఆయన ప్రైవేట్ వాహనంలో బయలుదేరిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 2 వాహనాలకు సంబంధించిన విజువల్స్ను కూడా చూపిస్తోంది. ఒకటి బీపీలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం, రెండవది ఆ వాహనాన్ని వదిలేసి ప్రైవేట్ వాహనంతో వెళ్తున్న పరిస్థితి. 2 వాహనాలతో అంటే ఆయన బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు ఎవరు కూడా రాకూడదంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక జగన్ వెంట మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరారు. ఎక్కడికక్కడ జగన్ వెంట నేతల కార్లు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పార్టీ నేతలను వాహనాలు అల్పేశారు పోలీసులు. అయితే ఇన్నాళ్ళు జగన్ వద్ద ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు పోలీసులు. ఆ స్థానంలో మరొక వాహనాన్ని ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా నడవకపోవడం కారణంగా పోలీసులని వారించి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనంలోనే వినుకొండకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి భారీ కాన్వాయ్తోనే ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఫాలో అవుతోంది. దీనికి సంబంధించిన లైవ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా వినుకొండ చేరుకుంటారు. రషీద్ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శిస్తారు. ఆ రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్తారు. ఇప్పటికే ఆర్టీవీ రషీద్ కుటుంబంతో కూడా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ అభిప్రాయాన్ని, వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి నుంచి వారు ఏం ఆశిస్తున్నారు, వారు జగన్మోహన్ రెడ్డిని ఏం కోరబోతున్నారు కూడా ఆర్టీవీ ఇప్పటికే రషీద్ కుటుంబంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. మీరు చూస్తున్నారు లైవ్ విజువల్స్ అన్ని కూడా. ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతోంది. సో కొంత అక్కడ వర్షం కూడా తెలుస్తోంది మనకి. సో భారీ కాన్వాయ్తోనే జగన్మోహన్ అక్కడికి వెళ్తున్నారు. అయితే పోలీసులు తన వెంట వచ్చేటువంటి వారిని కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వినుకొండలో కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదిగో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఆ కాన్వాయ్లో. సో ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతోంది, తన కాన్వాయ్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వెహికల్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ వెహికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండేది, కానీ పోలీసులు ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకొని మరొక పాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారట. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నడవకపోవడం కారణంగా ఆయన ప్రైవేట్ వాహనంలోనే వినుకొండ వెళ్తున్నారు. సో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనని, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు సంబంధించి మినిట్ టు మినిట్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి కార్కి సంబంధించి విజువల్ జగన్మోహన్ రెడ్డి ఆ కారులో మనకు కనబడుతున్నారు. సో మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబాన్ని చేరుకునే అవకాశం, వినుకొండ చేరుకునే అవకాశం ఉంది. రషీద్ కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించి వారి ధైర్యం చెప్పబోతున్నారు. సో మొత్తం మీద సంచలనం అని చెప్పుకోవచ్చు. వినుకొండలో అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన కత్తితో విచక్షణ రహితంగా జిలాని అనే ఒక వ్యక్తి రషీద్ అనే యువకుడిపై దారుణంగా, విచక్షణ రహితంగా, ఒక పైశాచికంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఆయన నివాసంలో టూర్ ఆయన వెళ్ళారు అక్కడికి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఈ వార్త తెలియగానే హుటాహుటిన తిరిగి నిన్న సాయంత్రం విజయవాడకి చేరుకున్నారు. విజయవాడ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి ఆర్టీవీ ఫాలో అవుతోంది జగన్మోహన్ రెడ్డిని. ఆయనకు సంబంధించి ఈరోజు వినుకొండ వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ తనని ఫాలో చేసింది. ఆయన కాన్వే చూస్తున్నాం మనం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. స్పాట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాన్వేకి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం పూర్తి స్థాయి సమాచారం మాకు అందించడానికి ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదలైన జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. ఆర్టీవీ కూడా దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూపిస్తున్నాం. సో ఎంత సమయానికైనా అక్కడ చేరుకునే అవకాశం, ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? మనోజ్, మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వెనుకొండలో జరిగిన తన కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇందాకనే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ ఉండడంతో పూర్తిగా కూడా నాయకులు ఎవరిని కూడా అనుమతించబోమని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కొంత టెన్షన్ అయితే వెనుకొండలో నడుస్తున్న పరిస్థితి. ఇప్పటికే జగన్ వెళ్తున్న వాహనాలు మొత్తాన్ని కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం కూడా జరుగుతోంది. కారణం ఏంటంటే 144 సెక్షన్ ఆల్రెడీ పోలీసులు విధించున్నారు. ఆ దిశగానే ఇంతమందిని అనుమతించే పరిస్థితి ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పేది వినుకొండ పోలీసులు అక్కడ చెప్తున్న పరిస్థితి చూడడం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాత బీపీ వాహనం ఇవ్వడంతో ఆ వాహనంతో కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఆ వాహనం సరిగా పిక్ కాకపోవడంతో, పికప్ లేకపోవడంతో ఆ వాహనాన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి
వేరే ప్రైవేట్ వాహనంతో స్కార్పియోలో ఎక్కి ఆయన ప్రైవేట్ వాహనంలో బయలుదేరిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా 2 వాహనాలకు సంబంధించిన విజువల్స్ను కూడా చూపిస్తోంది. ఒకటి బీపీలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం, రెండవది ఆ వాహనాన్ని వదిలేసి ప్రైవేట్ వాహనంతో వెళ్తున్న పరిస్థితి. 2 వాహనాలతో అంటే ఆయన బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారం మీద కొంత వైసీపీ శ్రేణులైతే ఉద్దేశపూర్వకంగానే ఆయనకి బీపీ వాహనం పనిచేయని బీపీ వాహనం అంటగట్టారు. అది మూవ్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది వైసీపీ నేతలు భావిస్తున్నారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనంలో వినుకొండకు బయలుదేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన వినుకొండకు చేరుకుంటారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇంటికి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఇప్పుడు కొంత క్వశ్చన్ మార్క్తో ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే ఈ వ్యవహారంలో 144 సెక్షన్ ఉంది. పోలీసులు లోపలికి అనుమతించే పరిస్థితి ఉండదు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతిస్తారా, ఆయన వెంట నడుస్తున్న మంగళగిరి, గుంటూరు, నర్సరావుపేట సంబంధించిన నేతల్ని కూడా అలో చేస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే వాహనం ఎక్కడ ఆగకుండా మూవ్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొంతసేపట్లోనే వెనుకొండకు చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక వసతులు కూడా లేవు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని పరిగణించాలి తప్పితే ఆయనకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆ దిశగా కూడా ఆయనకి ఈ వ్యవహారం నడుస్తోంది అనేది ఒక టీడీపీ నుంచి వస్తున్న వాదన. మరి ఈ 2 వాదనలో మరి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పరిగణలోకి తీసుకుంటారా, లేదు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కేవలం ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగిస్తారా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతోంది మనోజ్. అయితే జరుగుతున్న వ్యవహారంలో ఇప్పటికే వర్షం పడుతోంది. వర్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎక్కడా ఆగట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు కొంతమంది నేతలు కూడా పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆయన వెంట వెళ్తున్నారు. వినుకొండకి మరో 6 గంటల్లో వినుకొండకు చేరుకుంటారనే సమాచారం అయితే అందుతోంది. వినుకొండకు చేరిన తర్వాత అక్కడ చాలా వరకు కూడా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో నేతల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు తెలుస్తోంది. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎవరెవరు వెళ్తున్నారు, ఇంతవరకు ఆ వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఎవరిని అడ్డుకున్నారు పోలీసులు? అంటే బేసిక్గా ఇప్పటి వరకు ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అదే గుంటూరు సంబంధించిన నేతలు కావచ్చు, మంగళగిరికి సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర నేతలందరూ కూడా వాళ్ళ వాహనాల్లో మూవ్ అయితే బయలుదేరారు. కానీ మధ్యలో కొన్ని వాహనాలని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాన్వాయ్ చాలా పెద్ద ఎత్తున కాన్వాయ్ ఆయన వెంట కొనసాగే ప్రయత్నం అయితే చేసింది. దాన్ని ఆపే ప్రయత్నం ఒకవైపు పోలీసులు చూస్తున్నారు. అలాగే జిల్లాలో కూడా అంటే వినుకొండ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలు వచ్చి పరామర్శించడానికి లేదు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడానికి కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంతమంది నేతల్ని, వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే ముందుగానే చెప్పారు ఆడ 144 సెక్షన్ ఉంది, పోలీసులు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆ రకంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ఒక్కసారిగా ఇంతమంది జనాలతో అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అంటే జరిగిన సంఘటన కూడా కొంత హృదయకరమైన సంఘటన, నడి రోడ్డు మీద అతన్ని చంపివేసిన పరిస్థితి, కత్తితో నరికి మరీ చంపిన నేపథ్యం ఉంది కాబట్టి సో కొంత టెన్షన్ అయితే ఇంకా వినుకొండలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడికి నేతలు రావడమో లేకపోతే పార్టీకి సంబంధించిన క్యాడర్ రావడమో అంత కొంత ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది కాబట్టి మేము ఆ దిశగానే 144 సెక్షన్ పెట్టాం. పూర్తిగా కూడా కంట్రోల్లో ఉండాలి. లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వరకు అనుమతించేంత వరకు కూడా మరి లోపలికి అనుమతిస్తారా, లేదు ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక జగన్మోహన్ రెడ్డినే అనుమతించే ప్రయత్నం చేస్తారా, అక్కడ కూడా ఏదైనా అడ్డంకులు ఉంటాయా అనేది ఇంకా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. ఎస్ సార్, అంటే ఇక్కడ చాలా క్లియర్గా టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఎవరైతే హత్య చేశారో జిలాన్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఒకవైపు హత్యకు సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతుంది, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా రషీద్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడడం జరిగిందా, అటు ఎవరైనా టీడీపీ నేతలు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు రియాక్ట్ అయ్యారా? ఎస్ డెఫినెట్గా, అంటే ఆల్మోస్ట్ ఇదే సంబంధించిన ఇద్దరు మధ్య జరుగుతున్న ఈ వారిలో ఇది పరస్పరంగా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్ష. దీన్ని అనవసరంగా టీడీపీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేది హోమ్ మినిస్టర్ నిన్న అనిత మాట్లాడారు. తర్వాత మైనారిటీ మినిస్టర్ ఫరూక్ కూడా అదే క్లియర్గా చెప్తున్నారు. ఇది అప్పట్లోనే గతంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని కొంత
ప్రెజర్ పెట్టుంటే, పోలీసులు సరిగ్గా వ్యవహరించుంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. దాన్ని ఒకే పార్టీకి సంబంధించి గతంలో అందరూ ఒకే పార్టీలో పనిచేశారు, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు అనేది టీడీపీ చెప్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా దాన్ని మాకు రుద్దే ప్రయత్నం చేయొద్దు, ఇటువంటి సవ రాజకీయాల్ని వైసీపీ ప్రోత్సహిస్తుంది అనేది టీడీపీ గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న కొన్ని ఫోటోలను కూడా టీడీపీ నేతలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా అదే చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా సంఘటన వైసీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తితో అక్కడ మట జరిగింది కాబట్టి అతన్ని పరామర్శించడానికి ఆడ వెళ్తున్నారు. కానీ ఇది కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందనే మనం చెప్పాలి. ఈ పొలిటికల్ టర్న్లో ఏ విధంగా ముందుకి పోలీసులు వ్యవహరిస్తారు, రాబోయే ఇంకొక అరగంట సమయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని లోపలికి అనుమతించారా అనే అంశం మీద కూడా కొంత సందిగ్ధత జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా జరగబోతుందో. జగన్మోహన్ రెడ్డిని లోపలికి అనుమతిస్తున్నారా, లేకపోతే వినుకొండలో బయట ఆపుతారా, వినుకొండలో ఇంటి వరకు కూడా అన్ని అనుమతించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కృష్ణమోహన్ రామదాస్. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి కాన్వే ప్రారంభమైంది. తాడేపల్లి నుంచి పల్నాడు జిల్లా వినుకొండ వెళ్తున్న రషీద్ కుటుంబానికి పరామర్శించేందుకు. ఇక ఆర్టీవీ జగన్మోహన్ రెడ్డి కాన్వేని ఫాలో అవుతోంది. ఎందుకంటే చాలా చోట్ల పోలీసులు కూడా అడ్డగించే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ అమలు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కనుక అక్కడికి చేరుకుంటే ఆ కుటుంబాన్ని కనుక పరామర్శించే నేపథ్యంలో వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. అది మరింతగా ప్రొవోకేట్ చేయబోతోంది, మరిన్ని గొడవలకు దారి తీయబోతున్న ఒక నేపథ్యంలో పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. 2 కెమెరా, లైవ్ 1 కెమెరా, లైవ్ 2 కెమెరా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. 2 కెమెరాలు జగన్మోహన్ రెడ్డి కాన్వే ఫాలో అవుతుంది మీరు చూస్తున్నారు. సెకండ్ కెమెరాలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇదైతే మొదట ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండేది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్ ని తీసుకొని మరొక పాత బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. అయితే అది కొన్ని టెక్నికల్ గా సమస్యలు ఉండడం వల్ల పికప్ లేకపోవడం కారణంగా ఆ వెహికల్ దిగి ఆయన ప్రైవేట్ వెహికల్ లో వెళ్తున్నారు. సో సెకండ్ కెమెరాలో కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనంలో వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రైవేట్ వాహనంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. సో అక్కడ కనిపించే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. సో ఆయన మరి కాసేపట్లోనే పల్నాడు జిల్లా వినుకొండ వెళ్ళబోతున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా రోడ్డు మార్గంలో ఆయన వెళ్తున్నారు. చాలా భారీ కాన్వేతో ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ పోలీసులు డెఫినెట్ గా ఆయనని అక్కడికి చేరుకొని ఇస్తారా ఆ కాన్వేతో, లేదంటే ఒక్కడనే పంపిస్తారా, ఆయనతో పాటుగా ఎవరెవరు అనుమతిస్తారనే ఒక ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నారు. చాలా వేగంగా కార్లు దూసుకెళ్తున్నాయి, కాన్వే ముందుకెళ్తోంది. అయితే చివరి వరకు ఎన్ని వాహనాలు లోపలికి వెళ్తాయి, ఎన్ని వాహనాలు అక్కడ లోపలికి వెళ్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి ఇక్కడ పోలీసులు ఆపివేశారు, జగన్మోహన్ రెడ్డి కాన్వేని నిలిపివేశారు. జగన్మోహన్ రెడ్డిని కాన్వే నిలిపివేసి కేవలం జగన్మోహన్ మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగిలిన కాన్వే మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముందుకు వెళ్తున్నారు. మిగిలినటువంటి కాన్వాయ్ మొత్తం కూడా ఇక్కడే పోలీసులు నిలిపివేశారు. సో డెఫినెట్ గా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఆయన గనక పూర్తి స్థాయిలో ఈ కాన్వాయ్ మొత్తం కూడా గనక వెళ్తే డెఫినెట్ గా వైసీపీ శ్రేణులు భారీ మొత్తంలో వినుకొండ చేరే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మరింతగా ఉధృతం జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసమే జగన్మోహన్ రెడ్డి నిలిపివేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని పోలీసులు నిలిపివేశారు. కేవలం ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్ మాత్రం అలో చేశారు. పూర్తి కాన్వాయ్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. సో మొత్తం మీద గుంటూరు, మంగళగిరిలో కూడా చాలా చోట్ల వైసీపీ శ్రేణులు ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్స్ కూడా పోలీసులు అక్కడ హోల్డ్ చేశారు. ఆ నాయకులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కనుక పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుంటే ఈ యొక్క ఉధృతత మరింతగా పెరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ నిలిపివేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులోనే పలువురు పార్టీ నేతల్ని పోలీసులు అక్కడ కంట్రోల్ చేస్తారు, వారు నిలువరించారు. వారంతా కూడా భారీ కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డితో పాటుగా వినుకొండ చేరేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా నిలిపేయడం జరిగింది. ఒకవేళ కనుక వారందరూ అక్కడికి చేరితే డెఫినెట్ గా గొడవలు తలెత్తుతాయని పోలీసులు భావించారు. సో ఈ నేపథ్యంలో ఆపుతున్నారు. సో మీరు చూస్తున్నారు ఆర్టీవీ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అక్కడ ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న మార్గ మధ్యలో పోలీసులు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చేయడం మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి కాన్వే నిలిపివేశారు పోలీసులు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాన్వేతో పాటుగా మరొక 2 కార్లు మాత్రమే ఆయనతో పాటుగా అనుమతించారు. సో మిగిలినటువంటి వాహనాలు మొత్తం కూడా నిలిపివేశారు. వినుకొండ నుంచి ప్రతినిధి రామారావు అందుబాటులో ఉన్నారు. రామారావు,
సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏ రకంగా ఏర్పాట్లు చేస్తారు? ఎటువంటి మోరింపు ఉంది అక్కడ? సో వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చారా? వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉంది? జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగానే ఏదైతే వినుకొండలో 144 సెక్షన్ నేపథ్యంలో జగన్ తో పాటు వినుకొండ వచ్చే నేతలందరి మీద కూడా పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. జగన్ కాన్వాయ్ పై కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్ వెంట పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు వెళ్లకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత గుంటూరు, అలాగనే చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు అందరూ కార్యకర్తలు కూడా జగన్ తో పాటు వినుకొండ రావాలని మొదట భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యం, అలాగనే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇక్కడ మరి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగనే ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మళ్లీ గొడవలు చెలరేగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావించాయి. సో ఈ నేపథ్యంలోనే వినుకొండకి వీలైనంత వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసులు క్లియర్ గా జగన్ పార్టీ కార్యకర్త ఎవరైతే రషీద్ ఉన్నాడో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నప్పటికి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వీలైనంత